నేత వైఎస్ జగన్ పై కృష్ణా జిల్లా నందిగామ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. విధులకు ఆటంకం కలిగించి బలవంతంగా వైద్య పేపర్లు లాక్కున్నారంటూ ఆసుపత్రి డెవలప్మెంట్ కమిటీ ఫిర్యాదు చేసింది. దీంతో జగన్ తో పాటు మరికొందరిపై ఐపీసీ సెక్షన్ 363 కింద కేసు నమోదైంది. నిన్న ఉదయం ముళ్లపాడు ప్రమాద మృతుల పోస్టుమార్టం నివేదికను డాక్టర్ల నుంచి బలవంతంగా లాక్కున్నారంటూ వైద్యులు ఆరోపించారు. ఈ ఘటనపైనే నందిగామ పిఎస్లో జగన్ పై కేసు నమోదైంది. దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాదం కేసుకు సంబంధించి నందిగామ ఆసుపత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు జగన్. ఈ సందర్భంగా అక్కడున్న డ్రైవర్ డెడ్ బాడీకి పోస్టుమార్టం నిర్వహించకుండానే బంధువులకు అప్పగించేస్తున్నారని వైసీపీ అధినేత ఆరోపించారు. ఎందుకు పోస్టుమార్టం నిర్వహించలేదంటూ అక్కడున్న కలెక్టర్ డాక్టర్లతో వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా వారి చేతిలో ఉన్న పేపర్లను లాక్కున్నారు ప్రతిపక్ష నేత. దీనికి సంబంధించి కేసు నమోదైంది. అధికారుల విధులకు ఆటంకం కలిగించారంటూ జగన్ పై కేసు పెట్టింది ఆసుపత్రి అభివృద్ధి కమిటీ. ఆసుపత్రి అధికారులతోనే కాకుండా ఏకంగా జిల్లా కలెక్టర్ మీద కూడా జగన్ వ్యవహార శైలిని ఖండించింది ఆసుపత్రి కమిటీ. జగన్ తీరుకు నిరసిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు కమిటీ చైర్మన్. నిన్న ఈ బస్సు సంఘటనకు సంబంధించి అక్కడికి విజిట్ చేసిన సందర్భంగా జగన్ గారు విజిట్ చేసిన సందర్భంగా మన డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ కలెక్టర్ గారైన బాబు గారు వారిద్దరి మధ్య జరిగిన కాన్వర్సేషన్కి కొద్దిగా వారు కూడా బాధపడటం జరిగింది. మరి మా అభివృద్ధి కమిటీని నియమించిన మా హయ్యర్ అథారిటీ అయిన కలెక్టర్ బాబు గారు చింతిస్తూ ఉంటే మేము దానిపైన మరి పోలీసు వారికి కూడా ఒక ఫిర్యాదు చేయడం జరిగింది. మా అభివృద్ధి కమిటీ తరఫున సూపరింటెండెంట్ గారు నేను ఫిర్యాదు. మరోవైపు జగన్ మీద ఐఏఎస్ అధికారుల సంఘం కూడా నిరసన వ్యక్తం చేస్తోంది. కృష్ణా జిల్లా కలెక్టర్ బాబుతో ప్రతిపక్ష నేత వ్యవహరించిన తీరుకు నిరసనగా వారు కూడా ఓ భేటీలు నిర్వహించారు. ఈ సమావేశానికి నల్ల బ్యాడ్జీలతో హాజరయ్యారు అధికారులు. విధి నిర్వహణలో ఉన్న కలెక్టర్తో వాగ్వాదానికి దిగడమే కాకుండా ఆయన విధులకు ఆటంకం కలిగించడం, ఏకంగా చేతిలోని పేపర్లు కూడా లాక్కోవడాన్ని తప్పుబడుతున్నారు ఐఏఎస్లు. ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పై కృష్ణా జిల్లా నందిగామ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. విధులకు ఆటంకం కలిగించి బలవంతంగా వైద్య పేపర్లు లాక్కున్నారంటూ ఆసుపత్రి డెవలప్మెంట్ కమిటీ ఫిర్యాదు చేసింది. దీంతో జగన్ తో పాటు మరికొందరిపై ఐపీసీ సెక్షన్ 363 కింద కేసు నమోదైంది. నిన్న ఉదయం ముళ్లపాడు ప్రమాద మృతుల పోస్టుమార్టం నివేదికను డాక్టర్ల నుంచి బలవంతంగా లాక్కున్నారంటూ వైద్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపైనే నందిగామ పిఎస్లో జగన్ పై కేసు నమోదైంది. దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాదం కేసుకు సంబంధించి నందిగామ ఆసుపత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు జగన్. ఈ సందర్భంగా అక్కడున్న డ్రైవర్ డెడ్ బాడీకి పోస్టుమార్టం నిర్వహించకుండానే బంధువులకు అప్పగించేస్తున్నారని వైసీపీ అధినేత ఆరోపించారు. ఎందుకు పోస్టుమార్టం నిర్వహించలేదంటూ అక్కడున్న కలెక్టర్ డాక్టర్లతో వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా వారి చేతిలో ఉన్న పేపర్లను లాక్కున్నారు ప్రతిపక్ష నేత. దీనికి సంబంధించి కేసు నమోదైంది. అధికారుల విధులకు ఆటంకం కలిగించారంటూ జగన్ పై కేసు పెట్టింది ఆసుపత్రి అభివృద్ధి కమిటీ. ఆసుపత్రి అధికారులతోనే కాకుండా ఏకంగా జిల్లా కలెక్టర్ మీద కూడా జగన్ వ్యవహార శైలిని ఖండించింది ఆసుపత్రి కమిటీ. జగన్ తీరుకు నిరసిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు కమిటీ చైర్మన్.
దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాదం మీద ఎమ్మెల్యే రోజా మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. కొంతమంది అన్యాయంగా ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి బ్రదర్స్ వాళ్ళ ట్రావెల్స్ వల్ల చనిపోతే అభం శుభం తెలియని ఆ కుటుంబాలకి న్యాయం చేయాల్సిన అధికారులు కానీ పోలీసులు కానీ దాన్ని తప్పుదోవ పట్టించాలన్న ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి హుటాహుటిన జగన్ గారు అక్కడికి వెళ్ళటం జరిగింది. ఈరోజు మీరు చూస్తే ఈ రాష్ట్రంలో ఎక్కడ ఏ ప్రమాదం జరిగినా రాని కలెక్టర్లు డీజీపీ గారు మరి జేసీ బ్రదర్స్ గారి ఆ బస్సు ప్రమాదానికి మాత్రం ఎందుకు అంత హడావిడిగా వచ్చారు, ఎందుకు అక్కడ అంత సీన్ క్రియేట్ చేశారని నేను ప్రశ్నిస్తున్నాను. డాక్టర్లు ఒక రిపోర్ట్ చెప్తారు, కలెక్టర్ ఒక రిపోర్ట్ చెప్పి ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్నే తారుమారు చేసే కుట్ర జరిగింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కలెక్టర్తో వాదనకి దిగాల్సిన వచ్చింది. నేను ఒకటే అడుగుతున్నాను కలెక్టర్ గారిని, జగన్ గారు ప్రమాద స్థలానికి వస్తే మీకు వచ్చిన నష్టం ఏంటి? బాధితులకు జరిగిన నష్టాన్ని కష్టాన్ని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మీడియా ముందు మీకు బాధ ఎందుకని నేను అడుగుతున్నాను. ఆ కుటుంబాలకి నష్టపరిహారం ఇవ్వాలి అని జగన్ గారు డిమాండ్ చేస్తుంటే మీకెందుకు ఉలుకుపాటని నేను అడుగుతున్నాను. ఏ రాష్ట్రంలో అయినా ఏ ఐఏఎస్ ఆఫీసర్ అన్నా ప్రతిపక్ష నేతతో ఇంత దురుసుగా మాట్లాడటం కానీ ఇంత దురుసుగా మైకులు లాగేసుకొని ప్రెస్ వాళ్ళని తోసేసిన దాఖలాలు ఉన్నాయని నేను ప్రశ్నిస్తున్నాను. ఈరోజు ఈ విధంగా అన్యాయం అయిపోయిన ఆ కుటుంబాలకి న్యాయం చేయకుండా తమ పార్టీ ఎంపీల్ని కాపాడుకోవాలన్న ప్రయత్నంతో చంద్రబాబు నాయుడు దిగజారుడు రాజకీయాలు చేస్తూ అక్కడికి డీజీపీని కలెక్టర్ని పంపించి జగన్ గారిని అవమానించింది నిజం కాదని నేను ప్రశ్నిస్తున్నా. మీడియా సోదరులకి చేతులెత్తి నమస్కరిస్తున్నా. ఈరోజు ఆ ఇష్యూని డైవర్ట్ చేసే విధంగా జగన్ గారు మాట్లాడిన ఒక్క మాటని క్లిప్పింగ్ ను వేసి ఆ 11 మంది ఆత్మలకి శాంతి లేకుండా చేయొద్దండి అంటున్నాను. ఎందుకంటే ఈరోజు జగన్ గారు మాట్లాడింది తన వ్యక్తిగతం కోసం కాదు. 11 మంది కుటుంబాలకి ఆ కుటుంబ సభ్యులు చనిపోతే మనుషులు దక్కక ఆ నష్టపరిహారం దక్కక వాళ్ళు అన్యాయం అయిపోతున్నారు. ఆ అన్యాయాన్ని చేస్తుంది కలెక్టర్ గారు కాబట్టే ఆయనతో వాదన చేయాల్సి వచ్చిందే కానీ అక్కడ ఐఏఎస్ గారికి కానీ జగన్ గారికి ఎటువంటి గొడవలు లేదన్నది మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం. నిజంగా మీడియా సోదరులు ఎవరైనా ప్రశ్నించాల్సి వస్తే మీరు చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించాలి. 11 మంది ప్రాణాలు బలి తీసుకున్న జేసీ దివాకర్ రెడ్డి బ్రదర్స్ గురించి ఎందుకు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడలేదని మీరు ప్రశ్నించాలి. 11 మంది ప్రాణాలు తీసేసి దాంట్లో నుంచి తప్పించుకోవాలని చూస్తున్న ఆ జేసీ యాజమాన్యాన్ని ఎందుకు నిలదీయలేదు, వారి మీద చర్యలు చేపట్టమని అధికారులకు ఎందుకు చెప్పలేదని నిలదీయాలి. ఈరోజు చనిపోయిన డ్రైవర్ కి పోస్ట్ మార్టం చేయకుండా రెండో డ్రైవర్ ని రహస్య ప్రదేశంలో ఎందుకు దాచిపెట్టారో ఆయన ప్రశ్నించాలి. ఈరోజు అన్నిటికీ నోరు పారేసుకునే దేవినేని ఉమా మరి ఈరోజు తన జిల్లాలో అంత పెద్ద ప్రమాదం జరిగితే ఎక్కడ కమిషన్లు తీసుకోవడానికి వెళ్ళాడయ్యా? మంత్రి కామినేని గారు సంఘటనా స్థలానికి రాకుండా అక్కడ ఆసుపత్రిలో తూతూ మంత్రంగా అలా వచ్చి ఏదో ప్రెస్ మీద 2 మాటలు మాట్లాడి పారిపోతాడు. అదే చంద్రబాబు నాయుడికి భజన చేయడానికి మాత్రం ఎంత టైం ఉంటుందో ఒకసారి ఆలోచించండి బీజేపీ నాయకుడికి. అలాగే అసెంబ్లీలో అడ్డదిడ్డంగా రూల్స్ కి విరుద్ధంగా నోరు పారేసుకునే అచ్చెం నాయుడు ఈరోజు తన జిల్లా వాసులు తన నియోజకవర్గం వాళ్ళు చనిపోతే ఎందుకు అంత దూరం నుంచి వచ్చి పరామర్శించకుండా తప్పించుకు తిరుగుతున్నా అని అడుగుతున్నాను. అంటే డబ్బున్న వాళ్ళు మీ పార్టీ ఎంపీలు కాబట్టి వాళ్ళకి టికెట్లు ఇస్తారు, గెలిపించుకుంటారు, వారి డబ్బుతో మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటారు కాబట్టి వాళ్ళు ప్రజా వ్యతిరేక విధానంతో రవాణా చట్టాన్ని తుంగలో దక్కి ప్రజల ప్రాణాలు తీస్తుంటే మీరు వాళ్ళని ప్రశ్నించరు. 6 కిలోమీటర్ల నుంచి 60 కిలోమీటర్ల వరకు ప్రతి దానికి ప్రత్యేక హెలికాప్టర్లో తిరిగే చంద్రబాబు నాయుడికి జల్సాలు చేసే జల్సా రాయుడికి ఈరోజు 18-20 కిలోమీటర్ల దూరంలో ప్రమాదం జరిగితే వెళ్ళి పరామర్శించడానికి మీకు హెలికాప్టర్ లేదా, టైం లేదా అని నేను ప్రశ్నిస్తున్నాను. విందులు వినోదాలకి విహారయాత్రలకైతే మీకు టైం ఉంటుంది, ఫ్లైట్లు ఉంటాయి. కానీ నిన్ను నమ్ముకొని ఓటేసిన ప్రజలు అక్కడ ప్రాణాలు పోగొట్టుకుంటే ఆ కుటుంబాలు తల్లడిల్లిపోతే వాళ్ళకి భరోసా ఇవ్వాల్సిన బాధ్యత మీకు లేదా అని నేను అడుగుతున్నాను. నీ మనవడి పుట్టింటికలు తీసుకోవడానికి కూడా
ప్రజా డబ్బుతో హెలికాప్టర్లో తిరిగే నీకు ఆ ప్రజలకి అన్యాయం జరిగినప్పుడు వెళ్ళి వారిని హక్కున చేర్చుకోవాలన్న బాధ్యత లేదని నేను ప్రశ్నిస్తున్నాను. ఈరోజు ఎంత సిగ్గుచేటంటే హాస్పిటల్ యాజమాన్యం కేసు పెట్టాల్సింది పోయి అభివృద్ధి కమిటీ అని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎమ్మెల్యేలు ఉండాల్సిన ప్లేస్లో వాళ్ళని తీసిపడేసి ఎవరో అనామకుల్ని ఆ హాస్పిటల్ అభివృద్ధి కమిటీలో చైర్మన్లుగా వేసుకొని తమ పబ్బం గడుపుకునేదానికి ఈరోజు వాళ్లతో కేసులు పెట్టించారు జగన్ గారి మీద. ఏంటంటే వాళ్ళ యొక్క విధులకి అడ్డం వచ్చారు, అందుకని ఈ కేసు పెట్టాల్సి వచ్చింది అని అడుగుతున్నారు. ఇదే గుంటూరు హాస్పిటల్లో చిన్న బిడ్డని ఎలకలు కొరికి చంపేస్తే ఆ సిబ్బందిని ఎందుకు మీరు మళ్ళీ కొనసాగిస్తున్నారు? ఆ హాస్పిటల్లో ఆ పిల్లల ప్రాణానికి మీరు ఎందుకు భరోసా ఇవ్వలేకపోయారు? ఆ రోజు ఎక్కడికి పోయింది ఈ అభివృద్ధి కమిటీ చైర్మన్ అని నేను ప్రశ్నిస్తున్నా. అలాగే విజయవాడ హాస్పిటల్కి వెళ్ళండి. ఏ హాస్పిటల్ అయినా ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తుందా, లేకపోతే మీరు చేసే అఘాయిత్యాలకి ఈరోజు కుట్రలు పన్ని పోస్ట్ మార్టం రిపోర్టులు తారుమారు చేసే విధంగా పనిచేస్తుందా? మీ మనస్సాక్షి